ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో టీమిండియాకు మూడో టీ20 మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్గా మారిపోయింది. జూలై 7న మంగళవారం నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగబోయే థర్డ్ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఢీకొట్టడానికి మన టీమిండియా రెడీ అయిపోయింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లీడర్షిప్లో ఆడిన లాస్ట్ 4 మ్యాచ్ల్లో మన వాళ్ళు మూడింట్లో ఓడిపోయారు. ఇక ఇరు జట్ల ఫామ్ విషయానికి వస్తే ఇండియా లాస్ట్ 5 మ్యాచ్ల్లో వరుసగా 3 ఓటములతో డల్గా ఉంటే ఇంగ్లాండ్ మాత్రం వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉంది. అంతేకాకుండా ఇంగ్లాండ్ టీం గత మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ 11నే ఈ మ్యాచ్లో కూడా ఆడించనుంది. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. ఇక్కడ చేజింగ్ చేసిన టీంలకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. 2025 నుంచి ఇక్కడ జరిగిన లాస్ట్ 10 టీ20 మ్యాచ్ల్లో ఏకంగా 11 సార్లు చేజింగ్ చేసిన టీమ్స్ మాత్రమే గెలిచింది. అంతేకాదు ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ ఇన్నింగ్స్ టోటల్ చూసుకుంటే 191 రన్స్. అంటే మొదట బ్యాటింగ్ చేసే టీం కనీసం 190+ కొడితేనే గెలిచే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మ్యాచ్ రోజు నాటింగ్హామ్లో 25 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్తో వాతావరణం కూల్గా ఉండే అవకాశం ఉంది. సో కండిషన్స్ బట్టి ఎక్స్ట్రా పేసర్ ఖచ్చితంగా ప్లస్ అవుతాడు. ఇక ఈ మైదానంలో టీమిండియాకు ఒక మర్చిపోలేని జ్ఞాపకం ముడిపడి ఉంది. 2022లో ఇక్కడ జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి బోర్డుపై 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత 216 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు స్టార్టింగ్లోనే గట్టి షాకులు తగిలింది. టాప్ ఆర్డర్లు కుప్పకొలిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన శతకాన్ని నమోదు చేశాడు. కానీ ఒంటరి పోరాటంతో టీమిండియా గెలుపు అంచుల్లోకి తెచ్చినప్పటికీ అవతలి ఎండ్ నుంచి ఎవరి సహకారం అందకపోవడంతో టీమిండియా ఆ మ్యాచ్లో 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2022 నాటి ఓటమి కసితో ఉన్న టీమిండియా ఈసారి ఇంగ్లాండ్ను మట్టి కరిపిస్తుందా లేదా అనేది చూడాలి మరి. ఇక ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో టీమిండియా రికార్డులను పరిశీలిస్తే టీమిండియా ఇక్కడ ఇప్పటి వరకు 4 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడితే అందులో 2 మ్యాచ్ల్లో విజయం సాధించగా మరో 2 మ్యాచ్ల్లో పరాజయాన్ని చవిచూసింది. ఇక సెకండ్ టీ20లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఘోరంగా అయితే ఫెయిల్ అయ్యాడు. 4 ఓవర్లలో ఒక వికెట్ కూడా తీయకుండా ఏకంగా 60 రన్స్ ఇచ్చేశాడు. పైగా ఒకే ఓవర్లో 29 రన్స్ ఇవ్వడం, 3 బ్యాక్ ఫుట్ నోబాల్స్ వేయడం మ్యాచ్ రిజల్ట్స్నే మార్చేసింది. ఆల్రెడీ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి టీంలో ఉండగా 3 స్పెషలిస్ట్ స్పిన్నర్లు అవసరమా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అందుకే ట్రెంట్ బ్రిడ్జ్ మ్యాచ్కి బిష్ణోయ్ని పక్కన పెట్టి ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఎక్స్ట్రా పేసర్ రేసులో ప్రసిద్ధి కృష్ణ కంటే బంతిని గాల్లోనూ పిచ్పై కూడా స్వింగ్ చేయగల ప్రిన్స్ యాదవ్కు ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రసిద్ధి కృష్ణ వేస్తున్న బ్యాకప్ లెంత్ బాల్స్ను బ్యాటర్లు ఈజీగా బౌండరీలు కొడుతున్నారు. అందుకే ప్రిన్స్ యాదవ్ ప్లేయింగ్ 11లో ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇకపోతే లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసినా కూడా ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్కు ఒకే ఓవర్లో 27 రన్స్ ఇవ్వడం మైనస్గా అయింది. అందుకే హర్షదీప్ కూడా మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక లాస్ట్ మ్యాచ్తో ఇంటర్నేషనల్ స్టేజ్ పైకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ కేవలం 15 సంవత్సరాల 99 రోజుల వయసులోనే అరంగేట్రం చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును దాదాపు 7 తేడాతో బ్రేక్ చేశాడు. ఇండియా తరపున అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన మెన్స్ క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వైభవ్ సూర్యవంశీ పైనే ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయింది. ఇక ఫుల్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఒక మంచి స్టార్ట్ ఇవ్వాలని కోరుకుందాం. ఇక ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మలు కూడా ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. లాస్ట్ 6 months గా మన టీమిండియా బ్యాటర్లు ఎక్కువగా ఫ్లాట్ వికెట్లపైనే ఆడారు. అందుకే ఇక్కడ ఇంగ్లాండ్ పిచ్లపై ఎక్స్ట్రా బౌన్స్, స్వింగ్ అండ్ స్విమ్ మూవ్మెంట్ ను ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది. ఇక ఇంగ్లాండ్ తో మూడో టీ20కు టీమిండియా ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఆడతారు. థర్డ్లో ఇషాన్ కిషన్, ఫోర్త్లో శ్రేయస్ అయ్యర్, ఫిఫ్త్లో తిలక్ వర్మ, సిక్స్త్లో శివం దుబే, సెవెంత్లో అక్షర్ పటేల్, ఎయిత్లో హర్షిత్ రాణా, నైన్త్లో ప్రిన్స్ యాదవ్, 10th హర్షదీప్ సింగ్, 11th వరుణ్ చక్రవర్తి ఆడతారు.